అసలు మీరు మద్యపాన నిషేధాన్ని ఇస్తామని చెప్పి వచ్చి అసలు మద్యాన్ని అక్రమ మద్యాన్ని కల్తీ మద్యాన్ని ఏరులై ప్రవహించేలా చేశారు. దాని మీద డబ్బులు సంపాదించారు, దాని మీద స్టేట్ ఎక్స్చెక్కర్ నాశనం చేశారు. అన్నిటికంటే కూడా ఎంతమంది అంటే నాకు ఇక్కడే మన పార్టీ ఆఫీస్ కూడా ఎన్నిసార్లు వచ్చి ఒక భార్య వచ్చింది పాపం, ఒక ఇక్కడే మనం పక్కన గుంటూరు నుంచి వచ్చి ఇట్లాగా నా భర్త కొట్టేస్తున్నాడంటే మళ్ళీ ఏడుస్తాడు. ఏంటంటే నాకు ఏదో నాకు అలా అయిపోతుంది, పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. చూస్తే అందరూ డాక్టర్స్ చాలామందితో మాట్లాడి ఈ కేసెస్ ఎక్కువ అయిపోయినాయి, దీనికి ఎక్కడ కనిపించవు, ఇట్స్ నాట్ ఆన్ రికార్డ్. కానీ మనం వెళ్ళి ఒక్కొక్కరితో మాట్లాడితే ఆ స్పూరియస్ లిక్కర్ తాగి మొత్తం నర్వస్ సిస్టమ్ అని దెబ్బతినేస్తుంది. ఇది చాలా ఆబ్వియస్గా ఉండింది. అందుకనే మనం ఆరోగ్యశ్రీ కూడా ఎందుకు అంత సడన్గా పెరిగిపోయిందంటే వీళ్ళు సప్లై చేసిన కల్తీ లిక్కర్ వల్ల. వీళ్ళు కూర్చొని ఈరోజు మేము కోసేస్తాం, చంపేస్తాం అంటే నేనేం నమ్ముతానంటే ఇవన్నీ తాత్కాలికమైన నీటి బుడగలేదు. అంటే స్టాండర్డ్ సివిల్ సొసైటీ కనుక ధైర్యంగా ఉంటాయి. మీరందరూ ఎలా నిలబడ్డారో పత్రికాముఖంగా మీరందరూ ఎంత ధైర్యంగా నిలబడ్డారో అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ధైర్యంగా నిలబడితే ఇవన్నీ